ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. అనుదిన వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి వాక్య ధ్యానముగా అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోల్లో కొరింథీలోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు వానియందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చెనని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు దేవా. ఈ ఉదయ కాలమున నీ వాక్య ధ్యానము చేత మమ్మల్ని మేము సరిచేసుకోబోతూ ఉండగా, మేము చదువుకున్న ఈ లేఖనమును మా కొరకు దీవించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చదువుకొనబడిన లేఖనమును మనం పరిశీలన చేసినట్లయితే, మరి అపోస్తుడైన పౌలు అనేక ప్రాంతాలు, ప్రదేశాలు మరి దేవుని యొక్క నామాన్ని పట్టుకుని తిరుగుతూ అనేక సంఘాలను స్థాపిస్తూ దేవుని నామాన్ని ఎరిగినటువంటి అన్యజనులకు సువార్త ప్రకటిస్తూ తిరుగుతున్నటువంటి దినాలు. మరి పౌలు గారు మరి కొరింథు సంఘాన్ని విడిచి మరలా ఎఫెసు సంఘానికి వచ్చినప్పుడు అక్కడ అపోల్లో అనేటువంటి ఒక భక్తుడు మరి పరిచయం అవుతాడు. అపోస్తులైన పౌలు మరి పై ప్రదేశాలు అనగా కొరింథీ తరువాత మాసిదోనియా, ఇట్లా అనేక పట్టణాలు, దేశాలు తిరుగుతూ ఎఫెసు పట్టణానికి వచ్చి అక్కడ ఉన్న కొందరి మరి సహోదరులతో కలుసుకున్నప్పుడు వారు మరి పరిశుద్ధాత్మ అంటే ఏమిటో మీకు తెలుసా అని పౌలు గారు అడిగినప్పుడు, పరిశుద్ధాత్మ అనేటువంటి పదాన్ని మేము ఇంతవరకు వినలేదు, మరి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతియే మేము వినలేదని మరి పౌలు గారికి వారు సెలవిస్తే, మరి ఏ నామమున మీరు బాప్తిస్మం పొందారు అని వారిని అడిగినప్పుడు, మేము బాప్తిస్మం ఇచ్చు యోహానును బట్టియే మేము మరి విశ్వసించాము, ప్రభు నామాన్ని మరి తెలుసుకున్నాము అని చెప్పినప్పుడు, మరి యోహాను బాప్తిస్మం బట్టియే అని వారు అన్నప్పుడు పౌలు గారు అంటారు కదా, మరి యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం బట్టియే మీరు బాప్తిస్మం పొందితే, యోహాను గారే ఒకని గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆయనే నజరేయుడైన యేసు. ఆయన ఏమన్నారు? లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, మరి ఈయన చెప్పుల వారును విప్పుటకైనను నేను సరిపోను అని మరి యేసు ప్రభుల వారిని గురించిన మరి యోహాను సాక్ష్యమును వారికి తెలియచేస్తున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి ఎఫెసులో ఉన్నటువంటి సంఘము మరి యేసునామమున బాప్తిస్మం పొంది మరి పౌలు గారు చేతులుంచట ద్వారా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ప్రియ దేవుని జనాంగమా, ఈ దృష్టాంతమును మనం ఆలోచన చేసినట్లయితే, మరి పరిశుద్ధాత్ముడు సంఘములో సహవాసములో కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. నేటికి ఆ యొక్క కార్యములు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, సంఘములో పరిశుద్ధాత్ముడు మరి యేసు ప్రభులు వారు చనిపోయి మరి తిరిగి లేచి ఆరోహణమైన తరువాత ఆయన చెప్పారు కదా, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియ దేవుని జనాంగమా, సంఘములో ఈ రోజున అనేక ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు జరగటానికి మరి పరిశుద్ధాత్ముడే కారణము.
పరిశుద్ధాత్ముడు సంఘములో సహవాసములో మరి తన యొక్క ఆత్మ సంబంధమైన కార్యాలు, మరి ఊహకు అందని కార్యాలు, అద్భుతములు మరి ఆ దినాన జరిగిస్తూ వచ్చారు. సంఘము అనేక పట్టణాలు, దేశాలకు మరి ప్రపంచమంతటా విస్తరించడానికి, సువార్త మరి మరి అనేక మరి భూదిగంతముల వరకు వెళ్ళడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు సంఘములో కార్యములు జరిగిస్తూ వచ్చాడు. ప్రియ దేవుని జనాంగమ, పరిశుద్ధాత్ముడు మరి యేసు ప్రభుల వారు ఆరోహణమైన తర్వాతనే మరి సంఘాలలో దర్శనమిచ్చాడా? అంతకు ముందే యేసు ప్రభుల వారు సెలవిచ్చారు. ఏమని? యోహాను సువార్త మరి 7వ అధ్యాయము 39వ వచనములో యేసు ప్రభుల వారు అంటారు కదా, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పారు. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు. యేసు ప్రభుల వారు ఎప్పుడైతే మహిమపరచబడ్డారో, సిలువలో సర్వ మానవాళి కొరకు తన ప్రాణాన్ని మరి బలిదానంగా అర్పించారో, యేసు ప్రభుల వారు మహిమపరచబడ్డారు. ఆయన చనిపోయి తిరిగి లేచి మరి పునరుద్ధానుడైనటువంటి మరి దేవునిగా మరి ప్రజలందరికీ మరి ఆయన సంప్రాప్తి చెందాడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమ, యేసు ప్రభుల వారు మరి భూమి మీద ఉన్నప్పుడే ఆయన మహిమపరచబడిన తరువాత ఆదరణకర్తను అనగా ఆత్మను మరి మన కొరకు పంపిస్తాను అని చెప్పారు. ఆత్మ మనకు ఎందుకు కావాలి? ఆత్మ లేనిదే మనము జీవించలేము కదా. మనలో ఉన్నటువంటి ఆత్మ మరి మనము అనేకమైనటువంటి చెడ్డ కార్యాల ద్వారా, మనం చేసేటువంటి దోష కార్యాల ద్వారా, ఇతరుల పట్ల మనం చూపేటువంటి మరి ఆ యొక్క ఈర్ష్య, ద్వేషాలు, మరి కక్షలు, ఇవన్నీ మన హృదయంలో ఉంచుకుని మనలో ఉంచినటువంటి సత్య ఆత్మను మనం ఆర్పివేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆత్మ ఆరిపోకుండా ఆత్మదేవుడు మనలో నివాసం చేస్తూ మనలో కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. ఆనాటి సంఘం మరి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ అనేటువంటి నామాన్ని ఎరగకుండా వారు బాప్తిసం పొందే సంఘంలో మరి ఉన్నారు. అయితే ఎప్పుడైతే యేసునామమున బాప్తిసం పొందారో ఆత్మ వారిలోనికి వచ్చింది. వారి ఆత్మలు వెలిగింపబడ్డాయి. సంఘములో మరి బలమైన పాత్రలుగా వారు మార్చబడ్డారు. ప్రియ దేవుని జనాంగమ, యేసు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడే నేను మీకు ఆత్మను అనుగ్రహిస్తాను అని చెప్పారు. కాబట్టి ఆయన ఆరోహణమైన తరువాత, ఆయన పునరుత్థానుడై పరలోకానికి ఎక్కి వెళ్ళిన తరువాత ఆత్మదేవుడు మరి ఆనాటి మరి సంగమ మీద, ఆది సంగమ మీద ఆయన రాలగా వారు ఆత్మను పొందుకున్నారు. ఆ ఆత్మయే ఈ రోజున ప్రపంచమంతా సువార్త ప్రకటింపబడటానికి మరి తన భక్తులను, తన సేవకులను ఆయన ఎంతగానో మరి వాడుకున్నారు. ప్రియ దేవుని జనాంగమ, అంచె దినముల యందు మరి దేవుడు సెలవిచ్చాడు కదా. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనములో దేవుడు అన్నాడు కదా, అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచిస్తారు, మీ యవనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు మరి కలలు కందురు అని దేవుడు తన వాక్యమందు రాయించాడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమ, ఈ అంచె దినాలలో ఇంకను పరిశుద్ధాత్మను ఎరిగినటువంటి వారు, పరిశుద్ధాత్మ కార్యాలను రుచి చూడనటువంటి వారు మరి సంఘములో సహవాసములో ఉన్నారు. మరి అన్యులైతే అసలు ఈ నామమును అంగీకరించకుండా తిరుగుతూ ఉన్నారు. ప్రియ దేవుని జనాంగమ, సంఘములో సహవాసములో మరి నీవు రక్షింపబడినటువంటి నీవు, బాప్తిస్మం పొందినటువంటి నీవే పరిశుద్ధాత్మ చేతి క్రింద పరిశుద్ధాత్మను పొందుకొనకుండగా నీవు తిరుగుతా ఉంటే నీలో ఉన్న భక్తి మరి అన్యులకు ఏ రీతిగా ప్రభావితం అవుతుంది? కాబట్టి ముందుగా క్రైస్తవులు అనబడినటువంటి వారే తమ భక్తి జీవితాన్ని మరి దేవునికి మరి అనుకూలమైనటువంటి దేవుని యొక్క చిత్తములో నడవకుండా జీవిస్తూ ఉంటే నిన్ను చూసినటువంటి వారు అన్యులు, దేవునిని ఎరిగినటువంటి వారు ఏ రీతిగా మరి యేసు నామాన్ని అంగీకరిస్తారు? కాబట్టి ఈ దినాన మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవులే దేవుని ఎరిగినటువంటి వారికి మరి అడ్డుగా మారిపోయారు. ప్రియ దేవుని జనాంగమ, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆది సంఘములో మరి ఎఫెసు సంఘములో ఉన్నటువంటి సహోదరులు పరిశుద్ధాత్మ అనేటువంటి మాటని వారు ఎరుగక ఉన్నారటండి.
పరిశుద్ధాత్మను పొందుకొనకుండా ఉన్నారు. ఎప్పుడైతే పౌలు గారు ఆ సంఘాన్ని, ఆ సహవాసాన్ని దర్శించారో, మరి సత్యమును తెలుసుకున్న వారై మరి యేసునామమున బాప్తిసం పొందినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. తరువాత వారు అనేక అన్యజనులకు సాక్షులుగా నిలబడ్డారు. ప్రియ దేవుని జనాంగమా, మరి దేవుడు మనకు ఉచితముగా ఆత్మను అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ నీవు మోకరించి ప్రార్థించినప్పుడు, నీవు అడిగితే చాలు దేవుడు ఆత్మని నీ దగ్గరకు పంపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ మన యందు ఉంటే మనకు ఏ భయము ఉండదు. కాబట్టి ఆత్మ లేని వారు ప్రతి చిన్నదానికి మరి మరి అడలిపోతూ, భయపడుతూ, బెదిరిపోతూ ఉంటారు. ఆత్మను పొందుకున్న వారు ఎవరు కూడా మరి బెదరరు, జడియరు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మరి గలతీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ అంటాడు కదా, 3వ అధ్యాయం 5వ వచనములో, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా లేక విశ్వాసముతో వినుట వలననా చేయించుచున్నాడు అని గలతీ సంఘాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలననా లేక విశ్వాసముతో వినుట వలననా? ప్రియ దేవుని జనాంగమా, ఆత్మ వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని మాట వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఎన్నో మాటలు దేవునిని గురించినటువంటి సత్యాలను నీవు వినియున్నావు, కానీ ఇంకను నీ యందు విశ్వాసము మరి ప్రబలలేదు. విశ్వాసము నీలో మరి ప్రారంభం కాలేదు. యేసునామము రక్షించగలదని, యేసునామమున మరి రక్షణ కలుగుతుందని, మరి యేసునామము వల్లనే మనము ప్రతివిధ శోధన నుండి, మరి ప్రతివిధ శ్రమ నుండి మనం తప్పింపబడతాము అని, మరి నా వేదనలో నాకు నెమ్మదినిచ్చేటువంటిది యేసునామము అని ఈ రోజున అన్యజనులు సైతం మరి అంగీకరించడానికి మరి ఆత్మదేవుడు ఎంతగానో కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. ఈ రోజున యేసుని ఎరిగినటువంటి వారు యేసునామాన్ని అంగీకరించి ఆయన యందు పూర్ణ విశ్వాసముతో, భక్తితో జీవిస్తూ ఉంటే, మరి ఆది క్రైస్తవుడనని మరి సంఘములో, సహవాసములో మరి మంచి పొజిషన్లో ఉన్నటువంటి నీవు దేవుని యొక్క ఆత్మకార్యాలు నీ యందు కనిపించకుండా, ఆత్మకార్యాలు మరి నీ యందు ప్రజ్వలించకుండా, ప్రతిబింబించకుండా, నీవే దేవునిని అంగీకరించటానికి, దేవుని నామాన్ని స్వీకరించటానికి అడ్డుబండగా ఉన్నావేమో. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకొని, సంఘములో, సహవాసములో నీవు ఆత్మను పొందుకున్న వాడివై మరి అనేక మందికి ఆత్మను పంచిపెట్టేవానిగా, ఆత్మలో ఆరిపోయినటువంటి వారు, మరి చీకటిలో, అంధకారములో కూరుకుపోయినటువంటి వారికి ఒక వెలుగు దీపముగా, ఆత్మ దీపముగా నీవు ఉండాలని ప్రభువు సెలవిస్తా ఉన్నాడు. ఆనాటి సంఘము పరిశుద్ధాత్ముడు మరి పరిశుద్ధాత్మను ఎరిగినటువంటి వారిగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఆత్మను పొందుకున్నటువంటి పౌలు గారు మరి వారు మరి యేసు నామమును ప్రకటించినప్పుడు మరి వారు ఆత్మను పొందుకున్నారు. ప్రియ దేవుని జనాంగమా, మరి ఆత్మ అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కార్యములు జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యేసు నామమును అంగీకరించినటువంటి అన్యజనులైనటువంటి వారు ఆనాడు మరి యేసు నామాన్ని అంగీకరించినప్పుడు ఆత్మదేవుడు వారి మీద సైతము వ్రాలాడండి. మరి అన్యజనులు సైతము యేసు నామమును అంగీకరించి వారు అంతకంతకు అభివృద్ధి చెందారు. ప్రియ దేవుని జనాంగమ, ఈ రోజున నీ జీవితంలో మరి అద్భుతములు, ఆశ్చర్యములు జరగటం లేదు. నేను యేసునామమును అంగీకరించాను, కానీ నా జీవితంలో అనేక శ్రమలు మరి తాండవిస్తూ ఉన్నాయి అని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో. నీవు పూర్ణ విశ్వాసముతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో యేసునామమును బట్టి అడిగినట్లయితే ఆయన నీ పట్ల మరి అద్భుతములు, ఆశ్చర్యములు జరిగించడానికి, నీ కుటుంబంలో ఉన్న మరి ఆ వేదనను, నీ 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 జీవితంలో ఉన్నటువంటి మరి ఆ ప్రతి విధమైన శోధనను తీసివేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఆనాటి ఆది సంఘము పరిశుద్ధాత్మను ఎరిగిన వారిగా మరి మీరు ఉండకుండా, మరి ఈ రోజున పరిశుద్ధాత్మ మన జీవితాలలో చేస్తున్నటువంటి అద్భుతమైన ఆశ్చర్య కార్యములను పొందుకోవాలంటే యేసునామమునందు విశ్వాసం ఉంచాలి. మీ జీవితము మరి యేసునామమున బాప్తిసం పొందినటువంటి మీ జీవితము యేసును ఎరిగినటువంటి వారికి మాదిరికరముగా ఉండాలి. ఆ రీతిగా జీవించాలని ప్రభువు ఈ ఉదయకాలమున నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రార్థన
సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవా నీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు. అవును తండ్రి, అయినా నీ ఆత్మను పొందుకున్న వారే కానీ నీ ఆత్మ కార్యాలు వారి యందు ఉంచుకొనకుండా ఈ లోకముతో స్నేహం చేస్తున్నాయన మరి అన్యజనులకు సైతము మరి విరోధులుగా వీరు క్రైస్తవులే మారుతూ ఉన్నారు నాయన. రోజున అలాంటి జీవితం కలిగినటువంటి నీ బిడ్డలు అయా సత్యమందు నిలిచిన వారై, ఆత్మను పొందుకున్న వారై, ఆత్మ కార్యాలు వారి యందు ప్రతిబింబిస్తూ మరి నీ నామం ఎరిగిన వారికి మాదిరిగా వారు ఉండినట్లు సహాయం దయచేయండి. ఈ రోజున అంతటను అందరూ మారు మనసు పొందవలనని అయా నీ ఆత్మ సెలవిస్తూ ఉన్నాడు. విశ్వసించిన వారందరి మీద నీ ఆత్మను కుమ్మరించావు నాయన. ఈ రోజున ప్రజలందరూ నాయన, ఇదిగో ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరూ నాయన, నీ యందు విశ్వాసముచ్చుటకు వారు నాయన ఆలోచన నిర్ణయాన్ని చేసి ఉన్నారు. వారి నిర్ణయాలను మీరు ఆశీర్వదించమని, వారి జీవితంలో ఉన్న ప్రతి శోధనను అయా నీ నామమును అంగీకరించిన వెంటనే తొలగింపబడినట్లుగా సహాయం దయచేయమని, ఈ దినమందు మేము చేయు పనులన్నిటి మీద మీ కన్ను దృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని, ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరి మీద మీ ఆత్మ ఉంచమని, నూతన దయా కిరీటముతో మరొక నూతనమైన సంవత్సరములో అయా నీ నామమును ఎరిగి నీ యందు విశ్వాసం ఉంచిన వారిగా జీవించటకు సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.